పాత్రికేయ మిత్రులందరూ కూడా నమస్కారం. నిన్న కరీంనగర్ కలెక్టరేట్ లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారి నేతృత్వంలో, అదే విధంగా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, గౌరవ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు, గౌరవ విపులు లక్ష్మణ్ కుమార్ గారు, ఆసిమాజ్ గారు, మా గౌరవ శాసనసభ్యులు, శాసన మండలి సభ్యులు, ఇతర నాయకులు, సుడా చైర్మన్ అందరూ ఉన్న సమక్షంలో మీటింగ్ జరుగుతూ ఉండే ప్రజా సమస్యల పైన అందరూ మాట్లాడుతూ ఉన్నారు. నాకంటే ముందు కూడా నన్ను నిన్న నా పైన దుర్భాషలు ఆడిన కౌశిక్ రెడ్డి కూడా మంచి అవకాశం ఇచ్చాను. అయిన తర్వాత నేను మాట్లాడుతున్న సందర్భంలో అందరూ చూసినట్టు మైక్ ఎవరు ఇచ్చానని, నువ్వు ఏ పార్టీని మాట్లాడడం జరిగింది. అది పార్టీ సమావేశం కాదు, అది పూర్తిగా అధికారిక సమావేశం. మరి అటువంటి సందర్భంలో అయినా కానీ చెప్పినాను, నేను ప్రభుత్వం తరఫున ఉన్నాను, కాంగ్రెస్ ప్రభుత్వం పక్షాన్ని ఉంటున్నా అని కూడా చెప్పడం జరిగింది. ఆ సందర్భంలో నన్ను నెట్టివేసారు. నన్ను నెట్టివేసినప్పుడు నా చెయ్యి కూడా స్ట్రెయిన్ అయింది. అన్నిటికంటే ముఖ్యంగా ఒక శాసనసభ్యులైన నేను జగిత్యాల ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి, అదేవిధంగా మంత్రుల దృష్టికి తీసుకెళ్తున్న సందర్భంలో నా విడుదల ఆటంకం కలిగించారు. నా బాధ్యత జగిత్యాల ప్రజల సంక్షేమం, అభివృద్ధి చూడడం. దానికోసమే నన్ను రెండవసారి కూడా గెలిపించింది. చాలా మంది నాకు టికెట్ రాదనుకున్నారు. అన్ని సర్వేలలో బాగా రావడం, పోటీ చేయడం, అక్కడ గెలవడం, అవన్నీ కూడా మీ మీడియా మిత్రుల్లో కానీ మన తెలంగాణ వ్యాప్తంగా అందరూ కూడా తెలుసు. ఆ గెలిచిన సందర్భంలో ప్రజలు నా నుంచి ఎన్నో ఆశలతోటి ఉండి ఎన్నో పనులకు రావడం, అదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నాయకులతోటి, అక్కడ తోటి శాసనసభ్యులతోటి, సీనియర్ నాయకులతోటి, మంత్రులతోటి నాకు సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి నేను కాంగ్రెస్ తోటి కలిసి పనిచేస్తున్నానని మాట్లాడుతూ రకరకాలుగా దూషించారు. అవన్నీ కూడా మీడియా ద్వారా చూశారు. మరి ఇది చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మరి ఈ రోజు కరీంనగర్ లో టీఆర్ఎస్ శాసనసభ్యులు ప్రెస్ మీట్ పెట్టి కూడా ఏదో నేను చెవులో మాట్లాడుతూ నన్ను రెచ్చగొట్టినట్టు చేసామని చెప్పి మీడియా మిత్రుల ద్వారా తెలియడం జరిగింది. నేను అసలు తనని కాదు కదా, నేను జగిత్యాలలో నా ప్రతిపక్ష నాయకులు కూడా రెచ్చగొట్టలేదు. ఇంతవరకు నేను రాజకీయ కుటుంబం నుంచి వచ్చినా నేను ఏ వేరే పార్టీ వాళ్ళ గురించి కానీ, ఏ నాయకుల గురించి కానీ రాజకీయ ప్రత్యర్థులుగా చూస్తే శత్రువులుగా చూడలేదు. వ్యక్తిగతంగా నేను చిన్నవాళ్ళని దూషించలే, పెద్దవాళ్ళని దూషించలే. ఆ విషయం జగిత్యాల నియోజకవర్గం కాదు, ఆ జిల్లా ప్రాంతం మొత్తం కూడా తెలుసు. ఇవాళ ఆ రకంగా వారు చేసింది తప్పు కాబట్టి కౌశిక్ రెడ్డి ఎంత ఆవేశపరుడు అనేది ఈ మీడియా ద్వారా ప్రజలందరూ కూడా కొన్ని ఏళ్ళకెళ్ళి చూస్తున్నారు. అసలు రాజకీయాలకు రాకముందుకెళ్ళి అనే క్రియాశీలం రాకముందు నుంచి కూడా కౌశిక్ రెడ్డి పైన కేసులు నమోదై ఉన్నాయి. నాకు అక్కడ ప్రాంతం వాళ్ళు చెప్తున్నారు 2013-14 ఈవెన్ ల్యాండ్ ట్రెస్ పాసింగ్ కేసు కూడా వరంగల్ సుబేదారిలో కేసు అయిందని చెప్పి, అక్కడ జమిగూడలో కేసు అని బెదిరించినాయని చెప్పి. అంటే ఈ బెదిరించుడు అలవాటు ఎప్పటి నుంచో ఉన్నది. కానీ ఆ బెదిరించుడు ఒక తోటి శాసనసభ్యులను కూడా చూడకుండా మంత్రులందరూ ఉన్నప్పుడు, కలెక్టర్ల సందర్భంలో, పోలీస్ అధికారుల సందర్భంలో, మీడియా అంతున్న సందర్భంలో ఏ విధంగా చేసిండనేది మీరందరూ కూడా చూసారు. తీవ్రంగా ఖండిస్తున్నా. అదే విధంగా ఈరోజు గౌరవ స్పీకర్ గారిని కూడా కలిసి నా హక్కులకు భంగం కల్పించిండు. నేను ఒక శాసనసభ్యుని, ఐ హావ్ గాట్ మై ఓన్ ప్రివిలేజెస్. మరి నా హక్కులకు భంగం కల్పించిండు, నా దుర్భాషలు ఆడిండు, నన్ను తోసేసిండు అని చెప్పి కూడా నేను చెప్పడం జరిగింది. మరి వారు కూడా నేను రిపోర్ట్ తెప్పించుకొని దీనిపైన తప్పకుండా సీరియస్ గానే స్పందిస్తానని చెప్పి నాకు తెలియజేయడం జరిగింది. వారు రిపోర్ట్ కాల్ఫర్ చేసిన తర్వాత శాసనసభ స్పీకర్ గారు కూడా వారిపైన చర్యలు తీసుకోవాలని కూడా నేను వారికి కోరినాను. అది రాతపూర్వకంగా ఇచ్చి మీకు కూడా మీడియాకి ఇచ్చినాను. ఈ రోజు కూడా జరిగిన దానిపైన నేను ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో మా పిఏ వాళ్ళు వచ్చి దానిపైన స్టేట్మెంట్ ఇవ్వమని చెప్పి నన్ను చూశాను. అదే విషయాన్ని తెలియజేసిన అక్కడ నాకు అవమానం జరిగింది. నేను ప్రజా సమస్యల పట్ల మాట్లాడుతున్న సందర్భంలో నాకు ఆటంకం కల్పించాడు.
నా ఆలోచన జగిత్యాల ప్రాంత అభివృద్ధి. దానికోసం నేను ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా. ఆల్రెడీ 100 కోట్ల రూపాయలు నేను ఇప్పటికే అక్కడికి నిధులు తీసుకురావడం జరిగింది. పాత బకాయిలు కూడా చెల్లింపు చేయడం జరిగింది. రోలవాగ్ ప్రాజెక్టు ఒక 15 కోట్లు ఇచ్చాను. డబుల్ బెడ్రూమ్ కడితే 31 కోట్ల రూపాయలు ఇచ్చాను. జగిత్యాల పట్టణానికి సంబంధించి ఒక 10 కోట్ల రూపాయల నిధులు పాత బకాయిలు నేను చెప్పాను. అదేవిధంగా రాయకల్ పట్టణానికి సంబంధించిన ఈ రకంగా దాదాపు ఒక 100 కోట్ల రూపాయలు పాత బకాయిలు ఇవ్వడం కాకుండా అదనంగా 100 కోట్ల పైన కొత్త పనులకు జీవో ఇచ్చాను. ఆ సందర్భంలో జగిత్యాల ప్రజల ఆకాంక్ష జగిత్యాల అభివృద్ధి. అందుకనే జగిత్యాల ప్రజలు నన్ను గెలిపించారు. మీడియా మిత్రులుగా మీ అందరు కూడా తెలుసు, నా గురించి ఆ ప్రాంత ప్రజలు కూడా తెలుసు. అలా జరిగిన సందర్భంలో తోటి శాసనసభ్యులు సత్యం గారు కావచ్చు, సుడా చైర్మన్ గారు కావచ్చు, అక్కడే ఉన్న కాంగ్రెస్ సత్యనారాయణ గారు, రాజ్ ఠాకూర్ గారు, విజయరామారావు గారు, వీరందరూ కూడా, అదే విధంగా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ శ్రీధర్ బాబు గారు, పొన్నం ప్రభాకర్ గారు అందరూ కూడా నాకు అండగా నిలిచారు. వారితో పాటుగా జీవన్ రెడ్డి గారు మరియు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా ఖండించడం జరిగింది ఆ విషయాన్ని స్టేజ్ మీద. వారందరూ కూడా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మీడియా మిత్రులందరూ కూడా మరి ఇవాళ రేపు కొన్ని ఛానళ్లు ఒక పార్టీకో ఒక వ్యక్తికో అనుకూలంగా ఉంటాయి. దయచేసి ఎవరు కూడా నిష్పక్షపాతంగా ఇటువంటి వాటి జరగకుండా చూడాలి. ఎందుకంటే ఒక స్థాయిలో ఉన్న వాళ్ళం, శాసనసభ్యులం. మరి అలాంటి నన్ను ఇంకొక తోటి శాసనసభ్యుడు నా చెయ్యి గుంజడం అనేది, చెయ్యి మీద దెబ్బేయడం అనేది అది ఎట్టి పరిస్థితుల్లో కూడా అది సమంజసం కాదు, క్షమించరాదు. ఈ విషయాన్ని ఆలోచన చేయాలి. రెండో విషయం, ఏ పార్టీ అది అని మాట్లాడుతూ ఉన్నారు. నేను ఇవాళ సూటిగా ఎన్నడూ కూడా నేను బీఆర్ఎస్ పార్టీని వీడిన తర్వాత వాగు దాటిన తర్వాత తెప్పదలు వేసినట్టు ఎక్కడ కూడా ఆన్ రికార్డు కానీ ఆఫ్ రికార్డు కానీ ఎన్నడూ కూడా విమర్శించలేదు. నేను గతంలో కాంగ్రెస్ పార్టీని కూడా విమర్శించలేదు, బీజేపీని కూడా నేను ఎన్నడూ విమర్శించలేదు. అక్కడ ఏం పనులు చేసాం, మా ప్రభుత్వం ఏం చేసింది, మా నాయకుడు ఏం చేసింది చెప్పేవాడిని. ఈ రోజు కూడా నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తున్నా కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, మా మంత్రులు ఏం చేస్తున్నారు, ఆ విషయాలనే మాట్లాడుతూ ఉన్నారు. మరి అలాంటి నా మీద నిన్న మాట్లాడడం సమంజసం కాదు. ఈ సందర్భంలో నేను ఒక విషయం అడుగుతాను. ఓకే, ఎప్పటి నుంచో కేసులు ఉన్నాయి. కౌశిక్ రెడ్డి గారి వ్యాఖ్యలకు కావచ్చు, ఆయన కేసులను ప్రజలు ఎవరు కూడా హర్షిస్తారని నేను అనుకోను. తప్పకుండా ఖండిస్తూనే ఉంటారు. వారి పార్టీ కూడా సమర్థించడానికి ఏ రకంగా పోతున్నారో ఇవాళ కరీంనగర్ ప్రెస్ మీట్ ఇక్కడ అర్థమై ఉంటుంది మీ అందరికి కూడా. నేను అడుగుతున్నా, నాది 1,000 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా, రేవంత్ రెడ్డి తోటి కలిసి పనిచేయడాన్ని వారు ఖండిస్తే మరి బీఆర్ఎస్ పార్టీని ఎంతమంది ఖండించాలి? ఇవాళ ఉద్యమాల పార్టీ అయిన కమ్యూనిస్ట్ పార్టీ సిపిఎం ఎమ్మెల్యే ఒక్కరు గెలిస్తే వారు ప్రశ్నించకుండా అలా విలీనం చేసుకున్నారు. బహుజన సమాజ్ పార్టీ నుంచి 2 గెలిస్తే ఒకరికి మంత్రి పదవి ఇచ్చి లాక్కున్నారు. తెలుగుదేశం పార్టీ లేకుండా మొత్తం జాయిన్ చేసుకుంటే అప్పుడు సీనియర్ టీఆర్ఎస్ శాసనసభ్యులు నాతోటే అన్నారు, ఈ కొత్త కచ్చలు ముందటిగా మంత్రులు అవుతున్నారు, మేము 3 సార్లు 4 సార్లు గెలిచినాం, మా బెంచ్ ఇంకా పోతుందని చెప్పి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ శాసనసభ్యులే వాపారు. ఇవాళ కౌశిక్ రెడ్డిని అడుగుతా ఉన్నా, ఇవాళ నేను కాంగ్రెస్ ప్రభుత్వంతో పనిచేస్తున్నందుకే ఇంత అక్కసై నా మీద దాడి చేస్తే మరి ఆనాడు ఈ కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే పోటీ చేసాం, ఓడిపోయి ఉండొచ్చు ఇక్కడ ఇన్ఛార్జ్ ఉన్న హుజరాబాద్ లో. ఆ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 12 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరి మంత్రి పదవులు సాధించిన ఎవరైనా ప్రశ్నించినామా అని చెప్పి సందర్భంగా సూటిగా అడుగుతా ఉన్నా. నువ్వు వచ్చి మళ్ళీ అధికారం కోసం బీఆర్ఎస్ పార్టీలో చేరలేదా అని అడుగుతా ఉన్నా. ఈ రకంగా కౌశిక్ రెడ్డి నేతృత్వ నేపథ్యం ఏంది అనేది అందరికి కూడా తెలుసు. ప్రెస్ ల్యాండ్ కేసుల దగ్గర నుంచి పెడితే బెదిరింపుల కేసులు ఎన్నో ఉన్నాయి. ఆ విషయం మీడియా ద్వారా అందరూ కూడా చూసారు. హైదరాబాద్ లో కావచ్చు, ఇంకా సిరిసిల్లలో కూడా ఎక్కడో కేసు ఉన్నది, హైదరాబాద్ లో ఉంది, బంజారాహిల్స్ లో ఉంది, వరంగల్ లో ఉన్నది. ఉద్యమ కాలంలో వైఎస్ఆర్ సిపిలో ఉండి మీరేదో ఒకటే పార్టీలు ఉన్నాడు, కాంగ్రెస్ వైఎస్ఆర్ సిపిలో ఉండి ఉద్యమకారులు బెదిరించి కూడా ఫోటోలు వీడియోలు చూపెడతా ఉన్నారు. కాబట్టి ఈ విషయంలో కౌశిక్ రెడ్డి గారు ఏం మాట్లాడుతున్నారో అధిష్టానం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే నన్ను అనే ప్రతి విషయం వారి వైపు కూడా నిలబెట్టి చూపెడతాడు. మేము ఇవాళ ఒక 10 మందిని కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం, వారు 60 మందిని తీసుకున్నారు. ఎమ్మెల్యేలను, శాసనమండలి సభ్యులను, సీనియర్ నాయకులను ఎంతో మందిని తీసుకోవడం జరిగింది. ఆ విషయం ఇవాళ గౌరవ పెద్దలు కేసీఆర్ గారు కావచ్చు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు కూడా గమనించి స్పందించాలి. అదేవిధంగా నాతోటి శాసనసభ్యులు కావచ్చు, ఆ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు, మిగతా నాయకులు కూడా
ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. మీరు అనుకుంటున్నారు కావచ్చు సంజయ్ కుమార్ ఏదో అంటే బదనామవుతారని. అట్ ద సేమ్ టైం అన్నప్పుడల్లా మేధావులు కావచ్చు, పాత్రికేయ మిత్రులు, చాలా మంది సీనియర్ నాయకులు, మొన్ననే ఒక సీనియర్ బీజేపీ నాయకులు కావచ్చు, ఒక మేధావి మాజీ ఎమ్మెల్సీ కూడా పార్టీ ఫిరాయింపులు అన్నప్పుడు వాళ్ళకు టీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు మాట్లాడే నైతిక హక్కే లేదని చెప్పి నాకు తెలియదు. వారే చాలా పెద్దవాళ్ళు, వారు సీనియర్ నాయకులు, వాళ్ళే చెప్పడం జరిగింది. నేను కూడా ఈ మీడియా ద్వారా చూడడం జరిగింది. మరి ఈ సందర్భంలో మన కరీంనగర్ మీడియా మిత్రులు కూడా నిష్పక్షపాతంగా ఉండి ఏదైతే ఇట్లాంటివి జరుగుతున్నాయో జరగకుండా, ఎందుకంటే ఒక అత్యున్నత స్థానంలో ఉన్న మేమే అక్కడ ఉన్నప్పుడు ఒక వీధి రౌడీలాగా ఒక తోటి శాసనసభ్యుని నా మీద దాడి చేయడం అనేది నేను చాలా బాధతోటి ఖండిస్తా ఉన్నా. ఇది మీ మీడియా ద్వారా కూడా ఈ సమస్త ప్రజలు కూడా గుర్తించాలి. మరి కౌశిక్ రెడ్డి గారు సొంతంగా చేసిందా, వారిని ఎవరైనా రెచ్చగొట్టి నా మీదకి పంపించినా అని చెప్పి ఆలోచన చేయాల్సిందిగా ఈ సందర్భంగా ఉన్నారనుకుంటారా? దీని వెనుకకు ఇప్పుడు కౌశిక్ రెడ్డినా లేకపోతే ప్రోత్బలం ఉండే అవకాశం ఉండొచ్చు, లేకపోతే ఒక్కడే కూడా చేయొచ్చు. ఎందుకంటే చాలా కేసులు బీఆర్ఎస్ పార్టీలకు రాకముందు నుండే ఉన్నాయి కదా. సంజయ్ గారు మీ మీద గతంలో కూడా గాంధీ మీద కానీ దానం నాగేందర్ మీద చాలా మంది మీద చేశారు. ఎలాంటి చర్యలు తీసుకోవాలని స్పీకర్ చెప్పారు? ఏం చర్యలు తీసుకుంటే కౌశిక్ రెడ్డి మరోసారి ఇలా ప్రవర్తించాడు అని అనుకుంటున్నాను. నేను ఒక తోటి శాసనసభ్యునిగా మాటల దాడి కాదు, చేతుల దాడి కూడా జరిగింది. ఆయన చేతితో నా చేయి మీద కొట్టింది కాబట్టి నేను స్పీకర్ గారిని ఖచ్చితంగా వారిపైన చర్యలు తీసుకోవాలి, సస్పెండ్ వారిపైన చర్యలు తీసుకోవాలి. స్పీకర్ గారు తప్పకుండా నివేదిక తెప్పించుకొని వారిపైన చర్యలు తీసుకుంటా చెప్తే భావిస్తాం. సరే, ఇప్పుడు పార్టీ వివాదం వచ్చింది కదా, పార్టీ వివాదం రిపీట్ అయ్యే అవకాశాలు కూడా ఉండవచ్చు. అలాంటి సందర్భాల్లో ఆయన ఒక సవాల్ చేస్తున్నారు, పార్టీకి మీరు రాజీనామా చేసి దమ్ముంటే గెలవండి అని. దీన్ని మీరు ఎలా ఇస్తారో ఏమైనా చెప్తారా? టిఆర్ఎస్ పార్టీ తోటి గతంలో పనిచేసిన వాళ్ళను ఎంతో మంది కాంగ్రెస్, బీజేపీ, సిపిఎం, బహుజన్ సమాజ్ పార్టీ, తెలుగుదేశం అన్ని పార్టీల నుంచి, వైఎస్ఆర్సీపీ నుంచి కూడా తీసుకున్న మరి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు ప్రజలందరికీ మేము తప్పు చేసినాం అప్పుడు అని చెప్పి క్షమాపణ చెప్పి వాళ్ళు రాజీనామా చేస్తే ఇక్కడ నేను కూడా రాజీనామా చేస్తాను. అవసరం లేదు, మంత్రులందరూ కూడా మాట్లాడుతున్నారు. సీఎం గారి దృష్టిలో ఉంటది కదండి, సీఎం గారి దృష్టిలో ఉంటది కదా. నేను కలవలేదండి, సీఎం గారి దృష్టిలో ఖచ్చితంగా నేను సీఎం గారితో కలిసి పనిచేస్తున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారు అండ నాకు తప్పకుండా ఉంటది కదా. ఏమన్నారంటే ముగ్గురు మంత్రుల నుండి కూడా కంట్రోల్ చేయకుండా పోలీసులు ఎంటర్ చేసి పెద్ద ఇష్యూ చేశారని అంటున్నారు. నాకు గంగల కమలాకర్ గారు మంచి మిత్రుడు. ఇక వారి గురించి నేనేం మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే వారి అన్న నాకు మంచి మిత్రుడు. వారికి నా గురించి అన్ని తెలుసు. రాజకీయంగా పైనుండి ఎవరో చెప్తే వారు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుంటారు తప్ప గుండెల నుంచి చెప్పిన మాట కాదు. సత్యవనా